Hi everyone, welcome back to my YouTube channel Smarted Bio by Prashanti Ma'am. This is Prashanti, your biology teacher. So today we are going to see from class 11th NCERT the cell and the basic unit of life. Okay, so cell, basic unit of life. Why cell is called as basic unit of life, I will explain in detail. So this is the introduction part. Don't miss this video. Why? Because many connecting links are there in the video. So we'll see from the beginning history. సో ఫస్ట్ టైం సెల్ ఎవరు కనిపెట్టారు, సో దేంట్లో అబ్జర్వ్ చేశారు, సో వాట్ ఈస్ ద లివింగ్ సెల్ దే అబ్జర్వ్డ్, సో ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ అవర్ వీడియో టుడే. ఓకే, ఫస్ట్ వన్ రాబర్ట్ హుక్. సో రాబర్ట్ హుక్ ఈస్ ద సైంటిస్ట్ హూ అబ్జర్వ్డ్ ద non-living cell for the first time. For the first time cell was observed by Robert Hooke. సో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ టైం ఒక సెల్ని, అది నాన్ లివింగ్ సెల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ రాబర్ట్ హుక్ ఎక్కడ అబ్జర్వ్ చేశాడంటే, సో హీ అబ్జర్వ్డ్ ఇన్ ఏ కార్క్. ఓకే, కార్క్ అంటే ఏంటి? చెట్టు బెరడు తెలుసు కదా. సో ఆ చెట్టు బెరడుని ఆయన ఎగ్జామిన్ చేసినప్పుడు, సో అక్కడ ఆయనకి హెగ్జాగోనల్ షేప్లో ఉండే సెల్స్ కనబడ్డాయి. సో పూర్వం ఏంటంటే బౌద్ధులు ఎక్కువ బౌద్ధ మతం ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళు ఉండే ప్లేస్ని హెగ్జాగోనల్ షేప్లో కన్స్ట్రక్ట్ చేసుకునేవాళ్ళు. అలాంటి స్ట్రక్చర్ని వాళ్ళు సెల్యులా అనే పేరుతో పిలిచేవాళ్ళు అనమాట. సెల్యులా అనే పేరుతో పిలిచారు కాబట్టి ఆ సెల్యులా అనే వర్డ్ నుంచి మనం సెల్ అనేది డిరైవ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో కార్క్లో ఫస్ట్ టైం రాబర్ట్ హుక్ నాన్ లివింగ్ సెల్, సో ఇక్కడ క్లియర్గా అండర్లైన్ చేసుకోండి, నాన్ లివింగ్ సెల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో సెకండ్ వన్, మరి లివింగ్ సెల్ని ఎవరు చూసారు ఫస్ట్ టైం? సో దట్ సైంటిస్ట్ విల్ బి యాంటోనీ వాన్ లూవెన్హుక్. ఓకే, యాంటోనీ వాన్ లూవెన్హుక్ ఫస్ట్ టైం హీ అబ్జర్వ్డ్ ద లివింగ్ సెల్ ఇన్ పాండ్ వాటర్. అంటే ఈయన డిఫరెంట్ ఆర్గనిజమ్స్ని చూడడం జరిగింది. వాటిల్లో ఏంటంటే ఒకటి బ్యాక్టీరియా, ఇంకా ప్రోటోజోవన్స్, ఇలాంటి డిఫరెంట్ ఆర్గనిజమ్స్ని ఈయన పాండ్ వాటర్లో గమనించాడు. మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఆ పాండ్ వాటర్లో ఈయనకి డిఫరెంట్ ఆర్గనిజమ్స్ అనేవి కనబడ్డాయి. వాటిల్లో కొన్ని ప్రోటోజోవా, కొన్ని బ్యాక్టీరియా అనమాట. సో అండర్లైన్ దిస్, యాంటోనీ వాన్ లూవెన్హుక్ హీ అబ్జర్వ్డ్ ద లివింగ్ సెల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో యాంటోనీ వాన్ లూవెన్హుక్. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్. సో ఈ రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ టైం న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు, సో ఒక సెల్ మధ్యలో ఒక సెంటర్ పార్ట్లో ఒక చిన్న డాట్ లాంటి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేశాడు. ఆ డాట్ లాంటి స్ట్రక్చరే తర్వాత న్యూక్లియస్గా పిలవడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం ఆయన రాబర్ట్ బ్రౌన్ కనిపెట్టినప్పుడు దానికి న్యూక్లియస్ అని నేమ్ ఇవ్వలేదు. బట్ లేటర్ other scientists have given the name as nucleus. So Robert Brown discovered the nucleus. So these are the beginning scientists. So beginning scientist ఎవరు? ఒకటి రాబర్ట్ హుక్, నెక్స్ట్ యాంటోనీ వాన్ లూవెన్హుక్, నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ అబ్జర్వ్ చేశారు. సో తర్వాత వచ్చిన సైంటిస్టులు ఏంటంటే ఒక సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. అంటే అసలు సెల్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, ఎక్కడి నుంచి ఫామ్ అయ్యాయి, సో దీని గురించి డిఫరెంట్ ఇమాజినేషన్స్ ఆర్ దేర్. సో ఫ్రమ్ this there are few scientists, they clarified this concept. So MJ Schleiden, okay, T Schwann, T for Theodor Schwann, and Rudolf Virchow. These were the three scientists, MJ Schleiden, T Schwann and Rudolf Virchow. They proposed the cell theory. First time Schleiden and Schwann only, we are giving credit for them. Then later రుడాల్ఫ్ విర్కో, వాళ్ళిద్దరు తర్వాత రుడాల్ఫ్ విర్కో వాళ్ళు చెప్పిన సెల్ థియరీకి కొన్ని మోడిఫికేషన్స్, అంటే ఆ హైపోథిసిస్ని కొంచెం మోడిఫై చేసి ఇంకొన్ని మెయిన్ పాయింట్స్ యాడ్ చేయడం జరిగింది. సో అందుకని మనం ఏంటంటే, సో సెల్ థియరీ మెయిన్లీ ప్రపోజ్డ్ బై స్లీడెన్ అండ్ స్వాన్, but later it was modified by the hypothesis which was proposed by the Schleiden and Schwann was modified by the Rudolf Virchow. Okay, చాలా important topic, cell theory. MJ Schleiden, he belongs to Germany and Schwann belongs to British. Okay, Schwann belonged to British.
ఈ కంట్రీస్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, what is cell theory? What they proposed in the cell theory? So see these 2 points. Mainly, all organisms are made up of cells. All organisms are made up of cells and their products of cells. అంటే సో కొన్ని ఆర్గానిజమ్స్ సెల్స్ తోటి ప్రిపేర్ అయ్యాయి, కొన్ని ఆర్గానిజమ్స్ వాటి ప్రోడక్ట్స్తో ప్రిపేర్ అయ్యాయి. సింపుల్గా చెప్తాను ఏంటంటే, సో సమ్ ఆర్గానిజమ్స్ మే ఫార్మ్డ్ విత్ 1 సెల్. అంటే ఒక ఆర్గానిజం బాడీ ఫామ్ అవ్వడానికి మేబీ వాటికి ఒకే సెల్ అవసరం ఉంటుంది. మిగిలిన ఆర్గానిజమ్స్కి మిగిలిన ఆర్గానిజం ఇట్ రిక్వైర్స్ more number of cells. So it requires more number of cells. So based on the number of cells, అంటే ఇక్కడ ఆ నెంబర్ని బట్టి ఆ ఆర్గానిజమ్స్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు, అవునా. సో ఒకటి వచ్చేసి యూనిసెల్యులర్ అండ్ దెన్ మల్టీసెల్యులర్. ఓకే, యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్. యూని ఫర్ సింగిల్, మల్టీ ఫర్ మెనీ. ఓకే, unicellular and multicellular organisms. So we are multicellular organisms. Why? Because we are made up of trillions, billions of cells. But single cell organisms like amoeba, paramecium, euglena, they all are made up of a single cell. So unicellular organisms and multicellular organisms. So here that is the concept. So all organisms are made up of cells and their products of cells. Okay, next one, all cells are అరైజ్డ్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంటే ఆల్రెడీ ఉన్న సెల్స్ నుంచే కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ కూడా మనకి ష్లీడెన్ అండ్ శ్వాన్ అనేది అబ్జర్వ్ చేశారు. సో ష్లీడెన్ హీ అబ్జర్వ్డ్. సో ష్లీడెన్ ఈజ్ అ బాటనిస్ట్. బాటనిస్ట్ మీన్స్ హూ studies about the plants. Okay, and Schwann is a zoologist who studied about the animals. So ష్లీడెన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆల్ plants are made up of cells. Okay, so but Schwann explained that both plants and animals also made up of cells and their products. So and also the cells are arised from pre-existing cells. Simple example మీకు ఇక్కడ చెప్తాను చూడండి. సో మనకి రీప్రొడక్షన్ టైంలో ఫ్రమ్ పేరెంట్స్ ఫ్రమ్ father and mother, so both are producing the gametes. See here, both are producing the gametes from female and a male. So from mother we will get the gametes and mother will get the male will get the gametes. Okay, so the gametes after fusion of gametes అంటే సో అట్లా గ్యామెట్స్ అంటే ఏంటి, ఒక స్పర్మ్ సెల్, ఒక ఓవా. సో ఒక స్పర్మ్ సెల్లో 1/2 number of chromosomes and another ova it contains the 1/2 number of chromosomes. అంటే 2 gametes నుంచి సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఇట్ ఫార్మ్స్ యాజ్ ఎ జైగోట్. అంటే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత సో ఆ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి ఒక జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. జైగోట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత సో దిస్ ఇట్ సెల్ఫ్ సింగిల్ సెల్. సో జైగోట్ అనేది కూడా ఒక సింగిల్ సెల్లే. ఎంత పెద్ద ఆర్గనిజం అయినా, అది హ్యూమన్ బీయింగ్ అయినా కావచ్చు, ఎలిఫెంట్, బ్లూ వేల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాట్ ఎవర్ ద సైజ్ ఇట్ మే బీ, ఈవెన్ దో ఇట్ ఈస్ అ సింగిల్ సెల్యులర్ ఆర్గనిజమ్స్, that life and this life both have to start with a single cell. That single cell is zygote. Okay, ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా చూడండి. సో ఫ్రమ్ పేరెంట్స్ gametes, after fusion of both gametes we'll get the zygote. So that zygote undergoes into the process 2 processes. One is cell division, another one is the cell differentiation. Okay, cell differentiation. సో సెల్ డివిజన్ అంటే మీకు తెలుసు, ఒక సెల్ 2గా డివైడ్ అవుతుంది, 2 cells 4 cells. సో ఇలా కంటిన్యూస్గా మల్టిప్లై అయినప్పుడు ఏమవుతుందంటే సెల్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి డివిజన్ని మనం మైటోటిక్ డివిజన్ కింద తీసుకుంటాం. మైటోటిక్ డివిజన్ అంటే ఏంటి, డూప్లికేషన్ ప్రాసెస్. డూప్లికేషన్ మీన్స్ మల్టిప్లయింగ్, కంప్లీట్లీ ఇట్ ఈస్ మల్టిప్లయింగ్ 1 to 2 to 4, సో ఇట్ కంటిన్యూస్. సో హియర్ ఆఫ్టర్ ద డివిజన్ డిఫరెన్షియేషన్ అని చెప్తున్నాను. డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే వినండి ఇక్కడ.
సో డిఫరెన్షియేషన్ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఫార్మింగ్. సో ఇక్కడ సెల్ డివిజన్ జరిగినప్పుడు అన్ని సెల్స్ ఒకేలా ఉండవు, అన్ని సెల్స్ ఒకే పని చేయవు. రెండిటి దగ్గర మనకు ఒక డిఫరెన్స్ ఉంది. ఒకటి, సో ద సెల్ సైజ్ విల్ బి డిఫరెంట్, షేప్ విల్ బి డిఫరెంట్. సో కొన్ని సెల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి, షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి, అవి చేసే పని కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి సో అగైన్ ద సెల్స్ ఆర్ గోయింగ్ టు బి డివైడెడ్ అండ్ ఫార్మ్స్ ఇంటూ different types of tissues and organs. Okay, this is the basic point in the cell. Next we'll see the types of organizations. Okay, organization చూద్దాం ఒకసారి క్లియర్గా. సో ఆర్గనైజేషన్కి వచ్చేసరికి ద సెల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద similar sizes and shapes, the cells which are having the similar size and shape. So the cells, it is a cell. So now group of cells are forming as a tissues, and group of tissues are forming as an organ, and group of organs are forming as an organ system, and organ system formed as a body. Okay, this is the organization. So organization of a body starts with a single cell. సో అలాంటి సెల్స్ ఒకే పని చేసేవి, ఒకేలా ఉండే సెల్స్ అన్నీ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక టిష్యూని ఫామ్ చేస్తాయి. సో అలాంటి టిష్యూస్ అన్నీ which performs the same function, the tissues which performs the same function forms as an organ, any organ, heart, kidneys, yes, lungs, everything, but they are performing the same function, so they formed as an organ. So the organs together which performs the same function, it forms as an organ system, excretory system, circulatory system, nervous system. So it means it is the combination of all the parts which is responsible for single function, that may be digestion, respiration, excretion, so etc. So that kind of organ systems all together formed as a body of an organism. So like this the organization forms in the body of any organisms. Okay, so this is the organization. Here you have to know one more thing here. So here cells are divided into different shapes. So the cell is exhibiting different types of shapes. Even some cells may be spherical shape, some cells may be cuboidal. See, like some cells are spherical shape, so some cells are cuboidal shape, some cells are columnar shape. Columnar means long tubular narrow structures, columnar structures. సో వై దీస్ మెనీ షేప్స్, ఎందుకు ఇన్ని షేప్స్లో ఉండాలి, ఎందుకు అంటే బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫంక్షన్ని బట్టి, అవి చేసే పని బట్టి ఆ షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా చేంజ్ అవుతుంది కాబట్టి అది ఆ పర్టికులర్ ఫంక్షన్ని ప్రాపర్గా చేయగలుగుతాయి అన్నమాట. సో హియర్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్. సో అలాగే మన బాడీ తీసుకుంటే సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఆఫ్ ది సెల్స్. సో here there are the smallest cells and there are the longest cells. So we'll see the smallest cell or smallest size organism is mycoplasma. Write this, mycoplasma, smallest organism, smallest cell, mycoplasma, smallest. What is the length of this mycoplasma? 0.3 micrometers length and 3 to 5 micrometers in size. Okay, and then red blood cell. Red blood cell, it is about 7.0 micrometers. Okay, so and what is the longest cell? Right, longest cell is the neuron. Longest cell is the neuron. Okay, so this is the introduction points about the cell. Okay, and now the cells are divided into two types.
based on the presence of the membrane bound nucleus. Membrane bound nucleus, the cells are divided into two types. One is prokaryote, another one is the eukaryote. So about the prokaryotic cell and about the eukaryotic cell we'll see in detail. Okay, so if you like this session, please like and share this channel. Okay, thanks for watching.